హలో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ ఈఏపీ సెట్ 2024కు సంబంధించి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూద్దాం. సో మనకి తెలంగాణ ఈఏపీ సెట్ వచ్చేసి మనకి ఆన్లైన్ 26/2/2024 సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సో ఎవరైనా సరే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళైతేనేమి, ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళైతేనేమి ఈ ఈఏపీ సెట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో దీంట్లో మనకు బీటెక్ ఉంటుంది, అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సులు అనేది ఉంటాయి. సో మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఇది ఆంధ్ర, తెలంగాణ అని అదర్ స్టేట్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద అప్లై చేసేవాళ్ళు సో ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక పూర్తి సమాచారం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అని చూద్దాం. సో కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ సో 26/2/2024 మండే 10 AM. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం నోటిఫికేషను, ఇంపార్టెంట్ డేట్స్, టెస్ట్ జోన్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, సిలబస్, యూజర్ గైడ్, అదేవిధంగా మాక్ టెస్ట్, వీడియో గైడ్ ఫర్ సిబిటి. అదే ఇంకా ఫీజులు చూసినట్లయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు సో ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అభ్యర్థులకు 500 పెట్టారండి. సో అదర్స్కి వచ్చేసి 900 రూపాయలు అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సో వీళ్ళకి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అభ్యర్థులకు 500, అదర్స్ 900 పే చేయాలి. సో బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 1000 రూపాయలు, అదర్స్ 1800 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు. సో మనకి ఆన్లైన్ వచ్చేసి మనకు సోమవారం అంటే 26/2/2024 ప్రారంభమవుతుంది. సో దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు. సో మేము తెలంగాణలో చదవాలి అనుకున్న వాళ్ళు, ఆంధ్ర అభ్యర్థులు ఎవరైనా సరే ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. మీ కాలేజీలు ముందుగా మీరు గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడ ఏ కాలేజీలు బాగున్నాయి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్గా మీకు ఆన్లైన్ ద్వారా అంటే సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో మంచి మార్క్స్ తెచ్చుకొని వాళ్ళకి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మళ్ళీ మీకు ప్రైవేట్ కాలేజీలో సమ్ అమౌంట్ పే చేసి మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూద్దాం మరి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూద్దాం మరి ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు పేపర్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇచ్చాడు. మనం డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తాం. ఇప్పుడు ఓపెన్ అవుతుందండి. సో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ టీఎస్ ఈఏపీ సెట్ 2024. సో తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ బీయింగ్ కండక్టెడ్ బై TSCHE. ఓకే, సో ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మనకి ఈ కోర్సులోకి జాయిన్ కావడం జరుగుతుంది. సో ఎవరైతే బీటెక్, అదేవిధంగా బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మసీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీ సైన్స్ ఈ కోర్సులు ఉంటాయండి. అదేవిధంగా ఫార్మసీ చేయాలనుకున్న వాళ్ళకి బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది. సో వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ తెలంగాణ ఈఏపీ సెట్కి. ఓకే, సో ఎవరైనా సరే ఈ ఎంట్రన్స్ ద్వారా చేరి ముందుగా మన కాలేజీలు అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే మీరు అభ్యర్థులు అప్లై చేసుకుంటారో వీళ్ళు మంచి ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత మంచి కాలేజీలో మీకు జాయిన్ కావడం జరుగుతుంది. సో మీకు వచ్చే ర్యాంక్ అనేది తక్కువగా ఉండాలి, అంటే 100 లోపల, 500 లోపల, 1000 లోపల ర్యాంక్ ఉన్న వాళ్ళకి మంచి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి సో తక్కువ ఫీజులతో మీరు కాలేజీలో జాయిన్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఫర్ బీటెక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ ఆర్ 50% సీట్స్ ఇన్ ఫార్మసీ అండ్ బీటెక్ కోర్సెస్. ఓకే, సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఓకే, సో ఎవరైతే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంటర్ లేదా ఇంటర్మీడియట్ సెకండ్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ అభ్యర్థులు చేసుకోవచ్చు, లేదా ఆంధ్ర అభ్యర్థులు కూడా చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా మనకి సో మిగతా స్టేట్ అప్లై చేసే వాళ్ళు మీరు ఓసీ పెట్టుకుంటారా, బీసీ పెట్టుకుంటారా అనేది ఆలోచించుకొని చేసుకోండి. ఓకే, సో ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా, మరి ఈ కోర్స్కి అప్లై చేసే వాళ్ళకి మినిమం ఎంత ఉండాలి మార్క్స్ అనేది చూసినట్లయితే అట్లీస్ట్ 45% అండ్ 40% ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు అన్రిజర్వ్డ్ అండ్ రిజర్వ్డ్ కేటగిరీ ఫర్ రెస్పెక్టివ్లీ ఇన్ ద సబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఎంపీసీ ఆర్ బైపీసీ టేకన్ టుగెదర్ ఇన్ 10+2 ప్యాటర్న్. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సెస్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 years of age as on 31st December of the year admission. There is no upper age limit. ఓకే, సో మినిమం ఈ కోర్స్కి అప్లై చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా 16 సంవత్సరాలు అనేది నిండి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ కోర్సులకి. సో ఇన్ కేస్ ఆఫ్ బీటెక్ డైరీ ఫార్మసీ, అదేవిధంగా డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years ఆన్ December 31st. ఓకే, సో మనకి ఎవరైతే ఈ బీటెక్ డైరీ టెక్నాలజీ కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, లేదా ఫుడ్ టెక్నాలజీ చేయాలనుకున్న వాళ్ళకి 17 ఏళ్ళు ఖచ్చితంగా ఉండాలి. మిగతా అభ్యర్థులకు మాత్రం 16 ఏళ్ళు ఉంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ చూద్దాం.
సో బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకున్న ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్కి చేసుకోవచ్చు అనమాట. సో హార్టికల్చర్ ఉన్న వాళ్ళు ఫిజికల్ సైన్స్, బయాలజికల్, అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫారెస్ట్రీకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చండి. వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ వాళ్ళు బయాలజికల్ సైన్స్ లేదా ఫిజికల్ సైన్స్ ఈ రెండు కంపల్సరీ ఉండాలి. ఫిషరీస్ కూడా ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఫిషరీ సైన్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. సో ఈ విధంగా కోర్స్ అనేది మీకు ఏది సూటబుల్ అవుతుంది అనేది చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫర్ బీ ఫార్మసీ కోర్సెస్కి 50% ఆఫ్ సీట్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో డి ఫార్మసీకి 50% సీట్స్ ఫర్ ఎంపీసీ అండ్ 50% సీట్స్ ఫర్ బైపీసీ క్యాండిడేట్స్కి అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. ద ఈఏపీ సెట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ మల్టిపుల్ సెషన్స్ బేస్డ్ ఆన్ ద సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్ ఫర్ క్యాండిడేట్స్ హ్యావింగ్ same eligibility criteria. A candidate will be eligible to appear only one session. Okay, since the question paper is different for each session, there is a possibility that the candidates may compare themselves about the variation in the difficulty levels of question paper. Okay, in the same subject. So idandi ika next chuddam. Next చూసినట్లయితే criteria of ranking. In applicable is the candidate who have secured qualifying marks in TS EAP set and candidates belongs to category SC ST, so for whom qualifying marks have not been prescribed. The EAP set ranks will be allotted purely based on the performance in TS EAP set examination and the 25% of weightage intermediate marks in the calculation of TS EAP set rank was removed from the academic year 23-24. Okay, so idandi next చూసినట్లయితే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు ఏ కోర్స్కైనా అప్లై చేయాలని కంపల్సరీగా మీరు ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ చూద్దాం. క్రైటీరియా చూసినట్లయితే యాజ్ పర్ ద గెజిటెడ్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రా. ఇంకా నెక్స్ట్ చూద్దామండి. సో ఇది ఏంటి పూర్తి వివరాలు చూద్దాం. సో హౌ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. ఓకే, డేట్ అండ్ టైం, టెస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు. సో ఇంజనీరింగ్ వాళ్ళకు వచ్చేసి 9/5/2024 నుంచి 10/5/2024 ఈ 2 రోజులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉదయం 9 నుంచి 12 వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంజనీరింగ్ అభ్యర్థులకు. ఓకే, నెక్స్ట్ చూస్తే రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఫర్ ఈ అండ్ ఏపీ. సో వీళ్ళకి ఈ అండ్ ఏపీ అంటే ఈఆర్ఏపీ వచ్చేసి 500 రూపాయలు, మిగతా వాళ్ళ అభ్యర్థులు 900 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 11/5/2024 మరియు 12/5/2024 కండక్ట్ చేస్తారు ఉదయం మధ్యాహ్నం. సో క్యాండిడేట్ హూ విష్ టు రైట్ ఇన్ టెస్ట్ ఆఫ్ బోత్ స్ట్రీమ్స్. సో మనకి 1000 రూపాయలు అనేది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పీడబ్ల్యూ పే చేయాలి. సో 1800 రూపాయలు అనేది ఈ 2 కోర్సులకు అప్లై చేయాలనుకున్న వాళ్ళు పే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 26/2/2024 ఓపెన్ అవుతుందండి. లాస్ట్ డేట్ చూసినట్లయితే మనకు 6/4/2024 అంటే వితౌట్ లేట్ ఫీజు. సో 250 రూపాయలతో ఫైన్ కట్టాలనుకున్న వాళ్ళకి 9/4/2024. సో మీరు లేట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకోండి. 6/4/2024 చివరి తేదీ ఉంటుంది. ఓకే, సో మీరు ఎలా పే చేయాలంటే మీకు సో నెట్ సెంటర్ లేదా మీ ల్యాప్టాప్లో ఉంటే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇది టోటల్గా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం ఇచ్చాను. మరి ఇంకేమైనా కొత్త వీడియో వస్తే మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో టీఎస్ అభ్యర్థులకు మీరు టీఎస్లో జాయిన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, టీఎస్ ఈఏపీసీ. థ్యాంక్ యూ సో మచ్.